రామ్ చరణ్‌తో నెక్స్ట్ మూవీ. అవును. రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. రామ్ చరణ్‌కి కథ రెడీగా ఉంది అని మీరు చెప్పారో మరి ఆ ఇంటర్వ్యూలో పెట్టారో నాకు తెలీదు గానీ, బట్ రామ్ చరణ్ అంటే మీకు చాలా ఇష్టమనే విషయం మాత్రం క్లారిటీగా అందరికీ తెలుసు. సో, ఆయనతో మీటింగ్ తరువాత మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? అంటే చరణ్ గారికి కథ రాయాలనుకుంటున్నారా? సో, చరణ్ గారి విషయంలో మీ ఆలోచన విధానం ఎలా ఉంది? 'రామ్ చరణ్' గారంటే నాకు చాలా ఇష్టమండి. ఆహ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అండ్ 'బెంచ్ లైఫ్' 2 సీరీస్ చేశా అని చెప్పా కదా! అందులో ఒక డైలాగ్స్ కూడా డైలాగ్స్ ఉంటాయి. ఉంటాయి. అవును. మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదరా అని. సో, మాకు చాలా అంటే పిచ్చి ఇష్టం. 'రామ్ చరణ్' గారంటే పిచ్చి పిచ్చి ఇష్టం. ఆయనకి కథలు రాసుకొని ఆయన డైరెక్ట్ చేయాలి అనేంత అంటే కోరికుంది. కాకపోతే అది ఓవర్ యాంబిషన్ అని కూడా నాకు తెలుసు. హ్మ్. బికాస్ 'రామ్ చరణ్' గారికి స్టోరీ అంటే మనకిష్టమైనప్పుడు వాళ్ళకి ఈ స్టోరీ రాసుకుని సరిపోదురా 'రామ్ చరణ్' గారికి ఈ స్టోరీ ఏంటి ఇంకా రాసుకోవాలి ఇంకా అది ఉంటుంది కదా! హ్మ్. నాకైతే అదుంది. బట్ ఏదైనా స్టోరీ అనుకున్నప్పుడు ఫస్ట్ మనకి నచ్చిన యాక్టర్‌ని ఫస్ట్ ఊహించేసుకుంటాం అందులో. మేము 'రామ్ చరణ్' గారిని అలా ఊహించేసుకొని చాలా కథలు అనేసుకుంటూ ఉంటాం. హ్మ్. బట్ దెన్ ఎవ్రీ నౌ అండ్ దెన్ కాదు ఆయన ఒక్కొక్క సినిమా వస్తుంటే 'ఆర్ఆర్ఆర్' వచ్చింది. తర్వాత ఇప్పుడు 'పెద్ది' వస్తుంది. ఆ మైల్ స్టోన్సే వేరే ఉంటాయి. సో, ఇంకా చాలా నేర్చుకొని రాయాలి. బట్ దెన్ వై నాట్ అండి. దేవుడి దయ ఉంటే ఎప్పుడైనా 'రామ్ సూపర్. చరణ్' గారంటే ఇట్ వుడ్ బి సో అండ్ నైస్.